హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. మేము ఊరెళ్తున్నామని చెప్పాను కదండి. జర్నీ వ్లాగ్ని అయితే నేను మీకు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ 10కి అయితే మా ట్రైన్ అయితే 11కి అట్లా వచ్చిందండి. ఎప్పుడు కూడా 1 అవర్ 2 అవర్స్ లేట్గా వస్తూ ఉంటుంది ట్రైను. ఇంక తర్వాత మేము 10కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా 1 అవర్ లేట్ అయిపోయింది. ఎట్లబ్బా అని చెప్పేసి అనుకుంటామంటే కొద్దిసేపు వీడియోస్ రీల్స్ అవన్నీ చేసుకుంటూ కొద్దిసేపు మాట్లాడుతూ అలా టైం అయితే స్పెండ్ చేసామండి. ఇంకా ఎప్పుడు ఇవి ఏంటంటే వరుస నుంచి మనకి విజయవాడకి ట్రైన్ అనేది ఎప్పుడు కూడా లేట్ అనమాట. కంటిన్యూగా అంటే ఎర్లీగా రావడం అట్లా ఏమీ ఉండదు. ఇంకెందుకంటే చాలా లాంగ్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా బోల్డ్ పనులు అయితే ఉన్నాయన్నమాట. మేము ఇప్పటికే వచ్చేసి 40 days అయిపోయింది. ఇంకా సరే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ పని అయితే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నట్టే ఇంటికి చూసేసరికి చాలా పని అయితే ఎక్కువైపోయిందనమాట. ఇంక తర్వాత వచ్చేసి మేము ఆ ఒరిస్సా నుంచి వచ్చే దారంతా కూడా ఇట్లా అడవిలాగా ఉంటుందన్నమాట. చెట్లు ఇవన్నీ గ్రీనరీ చాలా బాగుంటుంది సీనరీ అయితే. ఇంకా వెళ్ళే దారిలో అన్నీ కూడా రకరకాల చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ కూడా బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఫ్లైఓవర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇటు వచ్చేసి కొండల కిందకి ఇల్లులు ఇట్లా ఉండేసరికి చాలా బాగుంది. ఇంకా కొంచెం ఈవినింగ్ టైంలో తీసానమాట ఈ క్లిప్ అనేది. ఇంకా తర్వాత మేము ఈరోజు మార్నింగ్ మేము 11కి ఎక్కాం కదా. సాటర్డే మార్నింగ్ 11కి ఎక్కాము ట్రైను. ఇంకా సండే మార్నింగ్ 6:30 అట్లా అయింది. ఇంకా వస్తుంటే 6:30 అయినా కూడా విజయవాడలో చూసారా అసలు చీకటిగా ఉండి మంచు బాగా అయితే కురుస్తూ ఉంది. ఆ రోజు మంచు అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. ఇంకా ఆ రోజు మంచు అయితే ఎక్కువగా ఉందండి. ఇంకా అమ్మవారి టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుంటుందో కదా. ఇక్కడికి రాగానే అసలు ఒక మంచి ఫీల్ అయితే వస్తుందండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా ప్రకాశం బ్యారేజీ లైట్లు అవన్నీ కూడా ఇంకా ఆఫ్ చేయలేదు. ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే లైటింగ్ అయితే పెట్టున్నాయి. ఇంకా అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. నాకైతే చాలా ఇష్టము ఇంకా అమ్మవారి గుడికి. ఇంకా ఈ దారి మీద విజయవాడ వెళ్తున్నా ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అమ్మవారిని అయితే దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాము. ఇంకా వెళ్ళే దారి పొడుగుతూ కూడా అసలు మంచు అనేది బాగా విపరీతంగా కురుస్తుందండి. ఇంకా ఇక్కడ అయోధ్య మందిర్ అని చెప్పి పెట్టారండి ఎగ్జిబిషన్ లాగా. అంటే అయోధ్య మందిరు టెంపుల్ని అయితే పెట్టారు. ఇంకా అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము. 6:30 అట్లాగా అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇల్లంతా కూడా అంటే ఊరు వెళ్ళే హడావిడిలో అన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయండి. ఇంకా ఫ్రెండ్ అయితే టిఫిన్ పంపించారనమాట. ఇంకా అవి అట్లా ఉంచేసేసి తర్వాత ఇవి సామాన్లు ఇవన్నీ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఆ సామాన్లు కూడా ఏంటంటే కడిగేసి అలా పెట్టేసేసి ఊరికి వెళ్ళే హడావుడిలో అలా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఈ గట్టులు ఇవన్నీ కూడా కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా బాగా డస్ట్ అయితే పట్టేసిందనమాట. అసలు ఎంతలా ఉందంటే మనం ఒక 10 days లేకపోతేనే మామూలుగా ఇదైపోతుంది. అలాంటిది ఇంక మొత్తం అంతా డస్ట్ వచ్చేసేసి అసలు బూడిదే అనమాట. ఏంటి కోలంతా కూడా ఇట్లా పడిపోయి అట్లా ఉందన్నమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత ఈ పక్కన సామాన్లు అవన్నీ కూడా సర్దేసేసానండి. ఈ కిటికీకి అయితే బూజు అయితే మామూలుగా లేదనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఆ బూజులు అవన్నీ కూడా దులిపేసేసుకొని ఇంకా సామాన్లన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని షెల్ఫ్లు పేపర్లు మార్చుకొని అంతా చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఎప్పుడైనా సరే అన్నీ క్లీన్ చేసుకొని తలుపులు వేసేసి వెళ్ళినా సరే ఇంటికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా మనకి బూజులు అయితే పట్టేస్తాయి అనమాట. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఎట్లాగో వంట చేయాలి కదా అని చెప్పి ఇంకా గబగబా ఇవి స్టవ్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే ఫ్రెండ్ పూరీ కర్రీ అయితే పంపించారనమాట. ఇంకా టిఫిన్ తినేసేసి ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. తిన్నాను అదే పూరీ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఇంకా పూరీలు అయితే పంపించారు. పూరీలు కూడా ఇంకా ఎక్కువగానే మిగిలిపోయాయి అన్నమాట. చాలా పంపించింది. ముందు మేము ముగ్గురమే, ఇంకా మా హెల్పర్ కూడా వచ్చింది. తనకు కూడా ఇంక మేము నలుగురం కలిసి తినేసాం. బాబు, నేను, మా వారికి, హెల్పర్ అందరం కూడా మా నలుగురికి సరిపోయినాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను. వస్తా భవానీపురంలో అయితే మటన్ అయితే కట్ చేస్తారండి. ఇంకా మటన్ కూడా తీసుకొని వచ్చాము. ఇంకా ఆ రోజు ఎట్లాగో సండే కదా, నాన్ వెజ్
వండుకుందాము. అక్కడ ఒరిస్సాలో ఏంటంటే ఆ ఫుడ్డు మనకి ఎంతైనా సరే అలవాటు అవ్వదండి. ఎంత మనమే వండుకున్నా కూడా అక్కడ వాటర్ తేడానో ఏంటో గానీ ఆ ఫుడ్ అనేది మన ఎంతైనా మన ఇష్టంగా చేసుకున్నట్టుగా అనిపించదనమాట. ఇంకా ఫుడ్ కూడా సరిగ్గా తినబుద్ధి కాదు. ఎందుకనో తెలీదు గానీ అక్కడ వాటర్‌కే అనుకుంటా తేడా. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత ఇంక మటన్ వండుకొని తింటే తృప్తిగా ఉందండి. ఇంకా మటన్ అయితే పొయ్యి మీద ఏసేసాను. రైస్ అయితే పెట్టేసేసాను. ఇంకా మటన్‌లోకి కొంచెం స్పైసీగా ఉండాలని చెక్క, లవంగాలు, ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఆ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మటన్ అయితే చక్కగా ఉడికిపోయి చాలా టేస్ట్ ఉంది. ఎంతైనా మనం వండుకున్నది వండుకున్నట్టే కదండీ! ఎంతైనా మన గాలి, మన నీరు అన్నట్టు మనకి ఇక్కడే బావుంటదనమాట. ఇంకా అటు సైడ్ అంతా అంటే ఎందుకో అవన్నీ మనం వండుకున్నా కూడా అంత టేస్ట్ ఉండవు. ఆ రుచిగా కూడా ఉండవండి. అక్కడ ఏదో తిన్నామంటే తిన్నాము, ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉంటదనమాట. ఇంకా ఎంతైనా మన వాతావరణానికి మనం అలవాటు పడిపోతే ఇంక అంతే కదండీ. ఇంక తర్వాతొచ్చేసి కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా మసాలా అయితే నేను మిక్సీకైతే వేసేస్తున్నాను. ఇంక వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని, ఇంకా కర్రీ అయితే ఉడికిన తర్వాత లాస్ట్‌లో ఇది పొడి మసాలా వేసుకొని, కొత్తిమీర, పుదీనా వేసుకొని చల్లుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.